పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తరుణంలో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కు భారీగా క్రేజ్ ఏర్పడిందని బండ్ల గణేష్ తెలిపారు. దీంతో బెనిఫిట్ షోలు సైతం అడుగుతున్నారని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఒరిజినల్ గా రిలీజ్ చేసినప్పుడు కూడా బాగా డబ్బులు వచ్చాయని, ఇప్పుడు కూడా వస్తాయని గణేష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని హరీష్ శంకర్ చెప్పారు. థ్యాంక్ యూ. ఈ సినిమాను ఆదరించి మళ్ళీ ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా, ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అభిమాని ఎగిరినా ఒక న్యూసే, తగ్గిన న్యూసే. ఇప్పుడు నేను చెప్తున్నా, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి. మనం థియేటర్లో చాలామంది థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా సీట్లు ఎరగొడతారంటున్నారు. మీ అందరికీ చెప్తున్నాం సార్, ఎగ్జిబిటర్స్ అందరికీ, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు, క్రమశిక్షణ గల వాళ్ళు, మీ సీట్లు ఎరగొట్టరు, ఆనందం తెలియజేసుకుంటారు, మీకు ఏ నష్టం చేయరు. దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు, 11 థియేటర్కి వెళ్తాడు. ఇది కన్ఫర్మ్. గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ 100 ఏళ్ళు బతకాలనుకుంటారు, థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్న, థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున, పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున, ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు, థియేటర్లు ఆగం చేయరు. పవన్ కళ్యాణ్ మనుషులు అండి మేము. మా బాస్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు, ఇంతకుముందు పవర్ స్టార్ కాదు. మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలపెట్టాం, మేము అభిమానించుకుంటాం. ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు, కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కరు రోజు థియేటర్లో ఉంటామంటున్నారు. మీరు థియేటర్లు లేకపోతే ఎట్లా సార్? ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి, పెద్ద హిట్ కళ్యాణ్ గారు ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ పట్టించుకోరు. కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ అని లిటరల్గా జపం చేసిన ఎన్ని లక్షల సార్లు అంటే, ఒక శివనాస్మరణ లేదా ఒక గాయత్రి జపం ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుందంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్, మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ ఇస్తుందని. అంత గట్టి సంకల్పం, నాకంటే కూడా పెద్ద సంకల్పం, కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్ గారు. ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక అభిమానికి ఆనందాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది, ఆ సంతకానికి ఒక విలువ ఉంది. ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు, కొన్ని జీవితాలు మార్చిపోతుంది, కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి, దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.